సభ్యులు చెల్లా వంశీరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ నాయకులు కార్యకర్తలు ఇక్కడ తీసుకుని రావాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా ఒక నాయకుడు ఒక 10 మందిని నిర్లక్ష్యం చేసిన మన పార్టీకి ముప్పు వస్తుంది. మనము బజార్లో బలపడలేకపోతే తిరగలేకపోతాం. అదర్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో సభాపతి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు ఎవరు టికెట్ ఇచ్చినా, పెద్దలు ఎవరు ఆశీర్వదించినా వారికి పనిచేయాలి. పెద్దలు ఎవరు ఇవ్వాల్సిందంటే వారికి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్న చల్లా నరసింహారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దలు వేదిక అందరూ గట్టిగా తప్పండి. పెద్దలు ఎమ్మెల్యే గారు గుంచన్న గారికి సన్మానించే ఇప్పుడు ఎమ్మెల్యే గారు సన్మానిస్తా ఉన్నారు. అదేవిధంగా శివసేన గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తా ఉన్నారు. అదేవిధంగా తారసింగ గారికి కూడా స్వాగతం, నరసింహారెడ్డి అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వంశతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలని కోరుతాం. కొద్దిగా ఎన్నికి రండి అన్న, అందరు కవర్ అవుతాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కాంగ్రెస్ పార్టీ. सर सर ఓకే సార్, థ్యాంక్ యూ. మేము ఈ వేదిక పైన ఒకటి అడుగుతా ఉన్నాం. ఎస్సీ విభాగానికి ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మాకు కేటాయించినటువంటి ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని మేము ముందుకు వస్తాం. మా దాంట్లో ఒకరిని కేటాయించి మీరందరూ ఒకటై ఆ 10 మందిని తీసుకొచ్చి మోడల్ హౌస్ కూడా చూపించడం జరిగింది. మోడల్ హౌస్ చూసినాక వాళ్ళు చాలా సంతోషపడి ఇంద్రమ్మ ఇల్లు కాదు, పాత ఇల్లు కాదు, కొత్త ఇల్లు బాగుంది, కిచెన్ బాగుంది, డైనింగ్ బాగుంది, హాల్ బాగుంది. మమ్మల్ని కూడా పెద్దల్ని గౌరవిస్తూ అడుగుతా ఉన్నాం. ఏమంటే దళిత కుటుంబ ఈ సభాపంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు జగన్ గారు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. మన పెద్దలు టీఎంసీ మెంబర్ భూషణ్ రెడ్డి గారికి, మన ఇత్యాది శివసేన గారికి, దారసింగన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే అశోక్ నారాయణ గారికి, మరి డిసిసి అధ్యక్షులు గారు నరసింహారెడ్డి గారికి మరియు పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ సమావేశం చేస్తాం. ఇప్పుడు అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని, అలాగే ఏ బాబు 100 సంవత్సరాలు అయినటువంటి బాబు గారిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను స్మరిస్తూ, అలాగే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం 75 సంవత్సరాలు అయింది కాబట్టి వారిని కూడా రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం కూడా స్మరిస్తూ, అదే జై సంవిధాన్ యొక్క ప్రోగ్రాం కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ, అలాగే పెద్దలు మండలంలోని ప్రోగ్రాం గురించి కూడా చెప్పమన్నారు. వారు ఏదైతే నిర్ణయిస్తారో పెద్దలు అది కూడా తూచా తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పెద్దలందరి ముందు మండల
సరైన సమాధానాలు చెప్పట్లేరు, మాకు కోఆర్డినేట్ కలుగుతలేదని వారి అభిప్రాయం తీసుకొని వారికి నచ్చితేనే ఇక్కడ చాలా మంది తలకొండపల్లి మండలంలో నుంచి చాలా మంది ఉన్నారు. నేను పేపర్ త్రూ కూడా ఇవ్వమన్నారు నారాయణ గారు కూడా. కానీ నేను ఇక్కడే సభాముఖులు ఎవరైనా అపోజ్ చేసిన వాళ్ళు కూడా వద్దు అని కూడా చెప్పొచ్చు. కావాలి పేపర్ ఇస్తే లోపలనే ఉంటుంది, కావాలనే వాళ్ళు కూడా ధైర్యంగానే చెప్పొచ్చు అని కూడా తెలియజేసుకుంటున్నాను. లేదు ఇక్కడ చెప్పకూడదు అంటే నేను పేపర్ ప్రకారం కూడా ఇది ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాడు దేవుడు, వీడు వాని మనిషి, వీడు వీడి మనిషి, వీడు ఈ కులము, వాడు ఆ కులము, ఆ మతం అని చెప్పేసి మనం భేదాభిప్రాయం చూడకుండా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడిని, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ సమాన గౌరవంతో గౌరవించాలని చెప్పేసి పెద్దలందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎలక్షన్, ఏ ఎలక్షన్ వచ్చినా అందరం కలిసి ఒక్క దాటి మీదకి వస్తేనే ఎలక్షన్ విజయవంతం అవుతుంది. గతంలో కూడా మనం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎక్కడ కూడా సపరేట్ గా పోకుండా అందరం కూడా నాయకులం అందరం ఒక్కదాటి మీదకి వచ్చి మన మీద ఎన్ని విమర్శలు చేసినా, వీళ్ళు బీసీలకు ఎక్కడ ప్రాధాన్యం ఇచ్చిండ్రు, వీళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్పి ఎన్ని చెప్పినా కూడా ప్రజలను ఒప్పించుకొని పెద్ద మొత్తంలో 80,000 ఓట్లు తెచ్చుకున్నాం, గెలిచినాం. ఆ స్ఫూర్తిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ ఒకదాటి మీదకి రాకుండా మనం వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అనుకుంటేనే విడిపోతే పడిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు విడిపోకుండా ఈ నియోజకవర్గంలో అందరం ఒక్కతాటిపై వచ్చి రాబోయే ఎలక్షన్లు ఎదుర్కోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. అట్లాగే నాయకులకు కూడా మేము ఎప్పుడు చెప్పినా, నారాయణ రెడ్డి గారితో మాకున్నటువంటి చదువుతో ఎన్నోసార్లు ఏం చెప్పినా కూడా అన్న మీరు ఎవరు వచ్చినా పని చేసి పెట్టండి అని అంటాం. ఎందుకంటామంటే మన పార్టీతో వాళ్ళకి అనుబంధం ఏర్పడాలి, వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి చెప్తాం. కానీ మాకెక్కడ ఏం స్వార్థం ఉండదు. నారాయణ రెడ్డి గారు కూడా ఎవరు వచ్చినా, కొన్నిసార్లు వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి ఎల్బో చెలిపేయడం కానీ ఏదైనా ఉంటే కూడా పనిచేసి పెట్టడం కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇతర పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా బీద వాళ్ళు వచ్చినా, లేకుంటే న్యూట్రల్ పీపుల్ వచ్చినా కూడా సహాయం చేస్తూ మన పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి. అట్లాగే మన కార్యకర్త ఎవరి ఫాలోవర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చినటువంటి కష్టాన్ని మనం పంచుకోవాలి. ఆ రకంగా కార్యకర్తను రక్షించుకున్నట్లయితే తప్పకుండా పార్టీ బలంగా ఉంటుంది. ఇకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరికి పార్టీ టికెట్లు ఇచ్చినా, ఎవరికి రిజర్వేషన్ ఏ విధంగా వచ్చినా కూడా నాకు రాలే నీకు రాలే అనకుండా అందరం కూడా కలిసికట్టుగా మనం గెలిపిస్తేనే మనకు విలువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గం చాలా ప్రాధాన్యమైనటువంటిది. కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఇక్కడ నుండి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ నుండి వంశేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ నుండి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా అలసత్వాన్ని ప్రదర్శించకుండా తప్పకుండా ఎవరికి ఏ సీట్ ఇచ్చినా కూడా, ఎక్కడ ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా అందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే విస్తృత స్థాయి ఈ సమావేశంలో కార్యకర్తలు కూడా ఒకరి మీద ఒకరికి ద్వేషభావం ఉండకుండా మనం కలిసిపోయే ప్రయత్నం చేయాలి. పాత కొత్త అనేది లేదు. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా పాత వాళ్ళే. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కలుపుకొని పోదాం, వాళ్ళని కొత్త వాళ్ళంటే పర్వాలేదు. కానీ ఎలక్షన్ కు ముందు వచ్చి దినం రాత్రి చెమట ఓడ్చి పనిచేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. వాళ్ళలో పాత కొత్త అనేది ఉండదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే మండల స్థాయి అలాగే ఈ బ్లాక్ స్థాయి నాయకుల ఎన్నిక కార్యక్రమం కూడా పెద్దలు ఎలా నిర్ణయిస్తే అలా రిజర్వేషన్ దానికి కూడా ఒక ఎస్టీని ఒకరిద్దరు బీసీలను జనరల్ స్థానాల్లో పెట్టుకునేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ పెద్దలు మంచిగా ఆలోచన చేసి ఎక్కడ కూడా నాని అనకుండా అందరినీ కలుపుకొని వాళ్ళు చేస్తారు. ఎమ్మెల్యే గారి భుజస్కంధాల మీద ఈ పని ఉంటుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉంటుందో ఆయన కూడా అందరినీ సంప్రదించి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. వారెవరు పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద వాళ్ళు ఎవరు నిర్ణయం చేసినా అందరం మనం ఆమోదించాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి, పార్టీకి సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. నాకు తెలిసినంత వరకు ప్రారంభం చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఉదయం 7 గంటలకు 6 గంటలకు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. 33 ప్లేసుల్లో తను అటెండ్ చేయడమే కాకుండా వారు లేకుండా కూడా కొన్ని ఊర్లలో జరిగినట్టుంది. అవన్నీ కలుపుకుంటే ఒక 35-40 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఇంకా నేను అనుకుంటా కానీ 10-20% ప్రజల్లోకి వెళ్ళింది, పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. ఎందుకంటే ఈ రోజున సమాజంలో ఫస్ట్ మనందరం భారతీయులం. ఈ దేశం అంటే ప్రేమ, ఈ దేశం అంటే గౌరవం, ఈ దేశం కోసం ఏం చేయడానికన్నా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు హక్కు ఉంటుంది, దాన్ని నిర్వర్తిస్తారు. ఎక్కడో 0.0001% ఉండేటువంటి దేశద్రోహుల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి ఒక పార్టీ కానీ
ఒక వ్యక్తి కానీ నేనే మొత్తం చేస్తున్నా అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఈ దేశంలో మోడీ గారికి ఎంతైతే బాధ్యత ఉందో ఒక సామాన్య భారతీయులు కూడా అంతే బాధ్యత ఉంటుంది, అంతే ప్రేమ ఈ దేశం మీద చూపిస్తాడు. అవసరం వచ్చినప్పుడు చావడానికి సిద్ధపడతాడు. అది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. దేశభక్తి అనేది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, ఏ ఒక్క నాయకుడి సొత్తు కాదు. దేశభక్తి అనేది అందరిది. దానికి అందరం అనుకూలంగానే పనిచేస్తాం. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే స్వతంత్రానికి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కూడా చాలా మంది దేశభక్తులు వాళ్ళ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసి నెహ్రూ ఎంతమంది చెప్పొచ్చు, భగత్ సింగ్ అని ఎక్కువ చెప్పుకుంటూ పోతే అసలు సాధ్యం కానంత మంది వాళ్ళ జీవితాలను కుటుంబాలను దేశం కోసం త్యాగం చేశారు. మరి ఈరోజు వచ్చిన దేశంలో ఎక్కడ కూడా శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు. అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి అన్నదమ్ములా ఉండాలి దేశంలో. లేకపోతే ఈరోజు జనాభా పెరిగి 140 కోట్లకు వచ్చినాం, అందరం ఉంటాం ఇక్కడ. మరి ఇక్కడ ఏదైనా విధ్వంసం జరిగితే అది ప్రాణ నష్టం, కుటుంబాల హరణం జరుగుతుంది, రాష్ట్రాల్లో శాంతి భద్రతలు పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశ శాంతి భద్రతలతో ఎవరు కూడా ఆడుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి ఉండాలి. బాపు గారు చూపించినటువంటి శాంతి మార్గంలోనే నడవాలి. 100% ఎంత కష్టం వచ్చినా ఎంత ఉపద్రవం వచ్చినా ఒకరం కూర్చొని మాట్లాడుకొని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఆ రోజు బాపు గారు చెప్పిండు. దాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి జై బాపు అని చెప్పడం జరిగింది. జై భీమ్. ఈ దేశంలో అసమానతలు అనేది పైకి రూపుమాపినా లోపల ఇంకా ఉంది అసమానతలు. అస్పృశ్యత అనేది పైకి లేదు కానీ లోపల నరాల్లో అక్కడక్కడగా ఉంది. దాని రూపుమాపాల్సినటువంటి అవసరం ఈ సమాజం మీద ఉందని చెప్పేసి జై భీమ్ అని అంటున్నాం. జై భీమ్ అంటే అంబేద్కర్ గారు పెద్దలు ఆ రోజు ఎంతో ముందు చూపుతూనే ఆలోచన చేసి తమ సమాజం ఏర్పడాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, కోటీశ్వరునికి బీదవానికి కూడా ఒకే ఓటు, ఆ ఓటుకు ఒకే విలువ. రేపు ఎప్పుడైనా కష్టం వస్తే ఈ రాజ్యాంగము ప్రజల యొక్క హక్కులను రక్షించాలని చెప్పేసి అందరికీ సమానమైన హోదా, సమానమైన హక్కులను, బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఈ అసమానతలు తొలగిపోలే. కాబట్టి జై భీమ్ అని చెప్పేసి కూడా ఈరోజు మనం ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. జై భీమ్ అంటే కులం కాదు, మతం కాదు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఎవరికైనా నష్టం జరిగితే భుజం సపోర్ట్ గా ఇచ్చి ముందుకు పోవాలని చెప్పి చెప్పడమే జై భీమ్. ఇకపోతే జై సంవిధాన్. ఈ అన్నింటికి రక్షణ కవచం. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగితే డోమ్ ఎట్లయితే మన అందరినీ ప్రజలను రక్షించిందో అట్లాగే ఈ సంవిధానం అనేది ఈ దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో సంరక్షణ ఇచ్చేటువంటి ఒక రక్షణ కవచం. దాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ఇంప్లిమెంట్ చేసినట్లయితే 100% రాజ్యాంగం పర్ఫెక్ట్ గా రాయబడింది. దాన్ని ప్రజల కోసం పర్ఫెక్ట్ గా ఉపయోగించాలంతే గాని నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం దాన్ని అప్పుడప్పుడు తప్పుగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ మూడింటిని గుర్తించి మరొకసారి ప్రజలను చైతన్యవంతం చేయాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాలి, ప్రతి గడపకు తీసుకెళ్లాలి, ప్రతి మనిషిని చేరవేయాలని చెప్పేసి నిర్ణయం చేసి 1 సంవత్సర కాలం ఇది ప్రజల మధ్యన చేయాలని చెప్పింది. మా నియోజకవర్గం వేరే నియోజకవర్గాలు ఎలా జరుగుతుందో తెలియదు కానీ మా నియోజకవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలోనే పనిచేస్తా ఉన్నాం. సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో జరుగుతుందని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి గడపకి ఈ కార్యక్రమం చేరుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి చివరగా కార్యకర్తలారా, మీరందరూ నాయకులారా, మీరందరూ కూడా 100% ఒక కుటుంబంలాగా మనందరం ఒక తాటి మీదకి వచ్చి పని చేస్తేనే రాబోయే కాలంలో మనకు మనుగడ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా మనం విభజించి పాలించబడితే పాతాళానికి పోతాం, మళ్ళీ కష్టాల్లో పడతాం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంటే నాయకులు, పెద్ద నాయకుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని సవరించి అందరం ఒక కుటుంబంగా ఉండి రాబోయే ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో మనందరం కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరిని నిర్ణయించినా మేము ఆమోదిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు బాలాసింగ్ అన్న. మేము వచ్చినప్పుడైనా మరి చీఫ్ గెస్ట్గా వంశీచంద్రరెడ్డి గారు మిత్రులందరూ వచ్చినప్పుడు కూడా తక్కువగా ఉన్నారు, ఇప్పుడు కూడా తక్కువగా ఉన్నారు. దీనికి కారణం ఏంటిదంటే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కల్వకుర్తిలో బ్లాక్ ప్రెసిడెంట్స్, తర్వాత మండల స్థాయి ప్రెసిడెంట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు మీరు ఇక్కడికి వచ్చినట్లు అయితే మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తారు, వారి సమక్షంలో మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేస్తే అందు గురించి
కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం నుంచి మరి చాలా తక్కువగా వచ్చినారు. లేకపోతే ఇక్కడ ఉన్న చిన్న హాలు అందులోనూ కష్టాల్లో పెట్టి ఉండే వాళ్ళం కాదు, పెడితే ఆమన్గల్లు కానీ కల్లకుర్తిలో పెట్టి ఉండే వాళ్ళం, సెంట్రల్లో అవుతుంది. పెళ్ళిళ్ళు కూడా ఉన్న పెళ్ళిళ్ళ గురించి సమస్య కాదు అసలు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మండల అదేవిధంగా బ్లాక్ స్థాయిలో ఎవరైతే మీరు పనిచేయాలనుకుంటున్నారో, ప్రెసిడెంట్గా నియమించబడాలనుకుంటున్నారో వాళ్ళు రండి అని చెప్పినాను. మీరందరూ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కాబట్టి నన్ను క్షమించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఎందుకంటే చాలామంది కార్యకర్తలకు ఈ విషయం తెలియదు. ఇప్పుడు నాకు ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత మాకెందుకు చెప్పలేదు సార్, ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి కూడా మాట్లాడతారు. కాబట్టి అన్యతా భావించకుండా మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంతో పాటు జై బాబు జై భీమ్ జై సంవిధానం కూడా మాట్లాడాలని శివసేన రెడ్డి గారు కూడా చెప్పినారు. అది పూర్తి స్థాయిలో మీకు వెళ్ళకపోవడం నుంచి రాలేదు కాబట్టి నేను ఎవరిని కూడా తప్పుగా నేనైతే భావించట్లేదు. తప్పనిసరిగా ఇప్పటికే దాదాపుగా 32-33 విలేజెస్లలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. వీధిన తిరిగినాం. అక్కడ మండల స్థాయి నుంచి ఆ గ్రామ స్థాయిలో కూడా వచ్చినారు. ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే గ్రామ స్థాయిలో అందరు కార్యకర్తలు రావట్లేదు అక్కడ. ఎందుకంటే ఎండలు ఉండడం నుంచి కానీ మరి రాలేదని చెప్పేసి భావించిన ఇప్పుడే పెద్దలు వంశీచంద్రెడ్డి గారు చెప్పినారు, ఇది పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని. మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే ఇది తొందరగా కంప్లీట్ చేయండి, ఇన్ని రోజులు ఎందుకు పెట్టినారని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఇది ఒక 15 రోజులలో ఈ కార్యక్రమాన్ని ఈ కల్లకుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా తిరిగి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలకు రావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. మరి రాకుండా కూడా మీరు మనమందరం కలిసి ఏ విధంగా చేస్తున్నామో మరి ఎవరైనా ఒక లీడర్ అక్కడ లేకున్నా కూడా బాధ్యతలతోటి పూర్తిగా సక్సెస్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటిది గతంలో 10 సంవత్సరాలు దాదాపుగా 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. మరి చాలామంది కార్యకర్తలు అన్ని విధాలుగా బాధలకు ఓర్చి మరి పనిచేస్తూ గ్రామాలలో తిరుగుతూ పార్టీ జెండాను ఎత్తుకొని తిరిగినటువంటి వాళ్ళు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. నాకు ఏదైనా స్కీమ్ కానీ లేకపోతే పార్టీలు కానీ ఏదైనా బాధ్యత నాకు కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ కాంగ్రెస్ ఓషన్ లాగా చాలా పెద్దది, సముద్రం లాగా ఉంది. ఇందులో చాలామంది కార్యకర్తలు ఉన్నారు, చాలామంది ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి స్టెప్ బై స్టెప్ అందరికి కూడా అవకాశం రావచ్చు అని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం, ప్రభుత్వం ఆ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం, మరి ముఖ్యమంత్రిగా మన ప్రాంతవాసి రేవంత్ రెడ్డి గారు అవ్వడం, నాకు కూడా మీరందరూ కలిసి అవకాశం కూడా ఇచ్చినారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసానికి ముఖ్యంగా ఈ కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తూ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మరి పర్సనల్గా కానీ ఆ గ్రామానికి కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ ఎక్కడైనా కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా నేను ముందుండి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ లెవెల్లో ఖచ్చితంగా మాకు పదవులు కావాలనే వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. అడగలేదని కాదు, చాలామంది కూడా అడుగుతూనే ఉన్నారు. అదేవిధంగా స్కీమ్స్ కూడా ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, నారాయణ రెడ్డి దగ్గర ఇంటికి వెళ్తే మాత్రం అక్కడ 100 మంది అప్లికేషన్స్ జై భీమ్ అనుకుంటూ, ఇక్కడనేమో జై భీమ్ చెప్తే తక్కువ మంది వచ్చినారు, అక్కడేమో యువ వికాస్ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఇంకేదైనా పర్సనల్ పని ఉండి చాలామంది వస్తున్నారని చెప్పేసి చెప్పకనే డైరెక్ట్గానే చెప్పినారు కిషన్ రెడ్డి గారు. నేను కూడా అడుగుతా ఉన్నాను, సరే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఒకే అంశం మీద మనం పెట్టుకున్నాం కాబట్టి నేను వాస్తవంగా ఏంటంటే చాలామంది వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు మండల్ ప్రెసిడెంట్ అంటే ఉంటుంది కాబట్టి అవగాహన ఉండే విధంగా కొంతమందికి ఇది తెలియజేయడం అయి ఉండేది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు మీరు రావాలి. ఇంకొకటి కూడా నా మనవి మీకు అందరికీ కూడా కార్యకర్తలకు, మనమందరం కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి పార్టీని తెచ్చుకోవడం, అదేవిధంగా పార్టీ కోసం పనిచేయడం, అంతకంటే ముఖ్యంగా మన ప్రాంతం డెవలప్ చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతమందిలో ఇదందరం మనం కార్యకర్తలు ఉన్నాం కాబట్టి ముఖ్యమైనటువంటి మన చీఫ్ గెస్టులు కూడా ఉన్నారు. నేను ఒక మనవి చేస్తున్నా మీకు, మొన్న
పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు ఇలాంటి స్టేజే ఉంది. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా మీద పడిపోయేసేసి ఎవరు చెప్పినా వినకుండా కూడా మొత్తం గందరగోళం ఆ స్టేజ్ని అంతా చేశారు. ఆ రోజు వేల మంది వచ్చినారు ఆ ఖానాపూర్కు, చాలా సంతోషం. కానీ ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఎందుకంటే నేను స్టేజ్ మీద కూర్చుంటానని ఒక 4-5 అడిగినారు. తప్పేం లేదు, ముందు కూర్చున్నా వెనుక కూర్చున్నా పెద్ద ఇబ్బంది ఏముంది, కూర్చోండి అని. కానీ ఆ కూర్చున్న వాళ్ళు వచ్చేసి ముందుకు వచ్చేసేసి ఆ రోజు ఎంత బాధ అంటే ఎవరు చెప్పినా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తూ ఉంటాయి, ఎవరికో ఒకరికి రాకపోవచ్చాం, కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు తప్పనిసరిగా అవకాశం వస్తుంది. కాబట్టి నేను దయచేసి ఏ మీటింగ్లు పెట్టి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు నేనైనా అందరం ఒకే స్థాయి మన ప్రాంతంకి వచ్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో మనం సఫలం కావాల్సిన అవసరం ఉంది. మనం విఫలమైనట్లు అయితే మళ్ళీ మనం కనిపించాం. కాబట్టి మనం ముందు ఇది కంటిన్యూ అవ్వాలంటే ఈ మనస్పర్ధలు పోయి, నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు, ఈరోజు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఆ గ్రామాలలో పనిచేస్తున్న వాళ్ళు, మంచి చెడుకు ఆ రోజు తిరిగి సమయం ఇచ్చే వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళని నేను భావిస్తాను. మరి అంత గొప్ప మనసు ఉండి మనం చిన్న చిన్న వాటికి తక్కువ చేసుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మరి ఎక్కడ వచ్చినా కూడా అవకాశం వస్తే చాలామందికి అంటే మేము ఉప్పు కారం తింటాం, మాకు కూడా కోపం వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. వయస్సు రీత్యా కొన్ని మాట్లాడొద్దు. కొన్నిసార్లు ఇప్పుడు 2 యువకులే ఉన్నారు. వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాకంటే వయసులో చాలా చిన్న వ్యక్తి, కానీ ఈరోజు భారతదేశ స్థాయిలో చాలా గొప్పగా రాణించినారు. అందరూ కూడా మరి ఇష్టపడతారు. అదేవిధంగా యువసేన నుంచి వచ్చినాడు అనుకోండి, ఏ విధంగా అనుకోండి, మరి శివ గారు నిజంగా చాలా చిన్న వయసు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఉంది, ఇంకా పెద్ద పదవులకు వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది. కానీ వయసు చిన్నగా ఉన్నా మరి పదవులు ఉన్నాయి, మనం గౌరవిస్తాం. అట్లాగనే మీలో కూడా చిన్న వయసులో కష్టపడండి, ముందుకు రండి, సేవ చేయండి. మరి పార్టీ గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు, ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. నేను ఇంతకంటే ఎక్కువగా టైం తీసుకొని చెప్పడం కూడా బాగుండదు. ఎందుకంటే ఈరోజు ముఖ్య అతిథులుగా 4 వచ్చినారు, అందులో 3 పూర్తి బాధ్యతతోటి ఉన్నారు. మరి వారు మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి సూచనలు, ఎలాంటి సూచనలు, పార్టీ మండల ప్రెసిడెంట్, అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సెలక్షన్ కావాలి, ఆ విషయాలు కూడా వారికి బాధ్యత ఉంది. మరి ఇన్ఛార్జెస్ కూడా కాబట్టి వారు చెప్తారు. వారు చెప్పిన మార్గంలో నేను వింటాను, మీరందరూ కూడా వినాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నాకంటూ సొంతంగా ఏ ఎజెండా ఉండదు. ఈ కల్వకుర్తి యొక్క అభివృద్ధి కోసం పార్టీ నాకు మరి బీఫామ్ ఇచ్చి నిలబెట్టించి గెలిపించుకుంది కాబట్టి పార్టీ కోసం పనిచేస్తాను. అదేవిధంగా ఇక్కడ కల్వకుర్తి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తాను అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను వారు చెప్పేటువంటి మాటలు వినడానికి మనమందరం వచ్చినాం కాబట్టి వారు చెప్పినటువంటి సూచనలు అవి పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఏదైనా వాట్సాప్లో పెట్టినప్పుడు, అదేవిధంగా మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు స్పందించి పూర్తి స్థాయిలో గతంలో ఏ విధంగా అయితే మరి పెద్ద లెవెల్లో సక్సెస్ చేసుకున్నామో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా ముందు వెళ్ళాలి. మరి ఈరోజు అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇది బాధ్యత తీసుకొని వచ్చే కార్యక్రమాలు ఏమున్నా ముందున్న వాటికి అన్నిటి కూడా చెప్తాను. అదేవిధంగా పూర్తి స్థాయిలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమము ఇంటింటికి, ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. 15 రోజులలో ఇది కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి పెద్దలకు నేను మనవి చేస్తూ మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సిడబ్ల్యూసీ సభ్యులు డీలిమిటేషన్ కమిటీ నిన్ననే డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా అయినటువంటి ఆ స్థాయిలో ఇక్కడ మీటింగ్ వెళ్తాం. ఇక్కడ సమాచారం లోపం చెప్పడం వల్ల నేను దాంట్లో పోకుండా ఏదైనా ఒక మండల అధ్యక్షుడికి నేను నిలబడాలనుకుంటే, నేను జిల్లా అధ్యక్షుడికి నేను నిలబడాలనుకుంటే, నేను గతంలో చెప్తా ఒకసారి
గతంలో ఒకసారి రాహుల్ గాంధీ గారు నేను జిల్లా అధ్యక్షుడికి ఎన్ఎస్ఏ పోటీ చేయాలకు వంశాలనే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉండేది. జిల్లా అధ్యక్షుడికి పోయిన పోటీ చేయాలనుకుంటే రాహుల్ గాంధీ గారు మన రవీంద్ర భారతికి వచ్చారు. రవీంద్ర భారతికి ఒకటి మీటింగ్ కోసం వచ్చింది. అప్పుడు చాలా మంది, నేను కూడా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కాలే, అప్పటికి నేను కాలే కూడా యాక్చువల్గా. అప్పటికి నేను ఆశించిన దానిలో నేను కూడా ఉన్నప్పుడు చాలా మంది చాలా దగ్గర నుంచి కూడా లీడర్లు వచ్చారు. నేను నా ప్రాంతం నుంచి నాగర్కర్నూలు జిల్లా అంటే నా ఓనపట్టి చూసుకుంటే దాదాపు ఒక 10 బండ్లు వేసుకొని పోయిన 10 జిల్లు. ఎందుకంటే నేనేందో చూపించుకోనికి ఆయనకంతే. ఇక్కడ మండల అధ్యక్షుడికి ఎందుకోసం, అరే శివ నిజంగా పడుతుందా లేదా, అసలు శివ ఏం చేస్తాడని ఫస్ట్ అధ్యక్షుడికి తెలవాలి కదా. నేను ఎన్ఎస్ఏలో పనిచేయడం నా అధ్యక్షుడు వంశీచంద్ర రెడ్డి గారే కదా. మా బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నేనేదో తెలవాలనుకున్నప్పుడు నేను నా లోకల్లో నాకు ఈ సత్తా ఉంది, నాకు జిల్లా అధ్యక్షుడు ఇస్తే నేను ఏం చేయగలుగుతానో చూపిస్తా అని చెప్పేసి చూపించుకోవడం కోసం చేసిన వ్యవస్థ. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ లో కూడా నేనేందో చూపించుకోవాలన్న ఉద్దేశంతోనే దాదాపు 7-8 మంది అప్పుడు మల్లరాజు గారి ఎలక్షన్ ఉన్నట్టుంటే మల్లరాజు గారి ఎలక్షన్ జడ్జాలలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశానని చెప్పింది. అంటే నేను మండల అధ్యక్షుడిగా ఒకవేళ నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఒక మండల అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నప్పుడు, నేను మండల అధ్యక్షుడిగా నేను ఏదో నిలబడాలనుకున్నప్పుడు నా సత్తా, నా గుంపు, ఇది నా సత్తా అని చూపించుకునే విధంగా మనం ఉంటే మండల అధ్యక్షుడు అడిగినా ఎందుకు ఉంటుంది. నేను ఒక్కనే వస్తున్నా సైకిల్ మోటార్ మీద, నేను మండల అధ్యక్షుడు చేయాలంటే పార్టీ కోసం 30 ఏళ్ళు పనిచేయచ్చు. నేను కాదని చెప్పాను. 30 ఏళ్ళకి కలిగినటువంటి గౌరవం నీకు ఇస్తాం. ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీ ఊర్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కూడా మనం అదే విధంగానే ఎత్తిన పెట్టుకుంటాం. మిమ్మల్ని సీనియర్ నాయకులుగా మిమ్మల్ని ఏం చేయాలో చేయగలుగుతాం. మీ ఇంటికి కావాల్సిన సమస్యలు కానీ మీ జిల్లా మీ ఊరికి సమస్యలు అడగండి, నెరవేరుస్తాం. కానీ పార్టీ బలపడాలి అని అనుకున్నప్పుడు బలం ఉండేవాడి చేతికి పెత్తనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దయచేసి అది గుర్తించుకోండి. నేను కూడా మాట్లాడగలుగుతా. కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల గురించి కొట్లాడతా. కానీ ఇందాక ఇద్దరు వచ్చింది కార్యకర్తలకు 7 వాళ్ళు చేసేది వెళ్ళిపోయారు. 3 గంటలు స్థానం లేనప్పుడు ఏ కార్యకర్తల గురించి మాట్లాడితే ఒక 2 మాట్లాడొచ్చు. నా ఊర్లో నాకేం బిల్లు ఇస్తలేదు, నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎత్తలేడు, లేకపోతే వంశాన ఫోన్ ఎత్తలేడు. అది కాకపోతే ఎక్కడికైనా ఆఫీస్కి పోతే నాకు పని అయితే లేదు. నువ్వు ఒక మండల నాయకుడు ఉన్నప్పుడు ఆఫీస్కి పోతే నువ్వు పని చేయనప్పుడు నువ్వు మండల నాయకుడు నువ్వే పెట్టి కాదు. అధికారంలో లేనప్పుడు మనం ఎట్లా కొట్లాడినాం, అధికారంలో లేనప్పుడు మనం ఏ విధంగా గర్జించినాం. నువ్వు ఇస్తావా ఇవ్వని కొట్లాడాము. కొట్లాడకపోతే ఈరోజు మనం ప్రభుత్వంలోకి వచ్చినామా? అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక గ్రామానికి అధ్యక్షుడు కావాలన్నా, మండలానికి అధ్యక్షులు కావాలని అనుకున్నప్పుడు ఆ మండలాన్ని శాసించే వ్యవస్థలో నువ్వు ఉండాలి. ఆ మండలంలో కార్యకర్తలను కాపాడుకునే వ్యవస్థలో నువ్వు ఉండాలి. లేకపోతే నువ్వు మండల అధ్యక్షుడిగా పెట్టకండి దరఖాస్తులు దయచేసి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లలో బరాబర్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా వస్తుంది టికెట్లు. దాంట్లో 100% కానీ అక్కడ ఆ నాయకుడు గెలవగలిగేటువంటి సత్తా లేనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. 100కు 100% ఖచ్చితంగా ఈరోజు ఏ విధంగా అయితే మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామో లోకల్ బాడీలలో కూడా అదే విధంగా అధికారంలోకి తెచ్చుకొని తీరాలి. అది మన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు నేను నిలబడుతున్నా. నిజంగా నేను గెలవలేనేమో, ఒకవేళ నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందేమో, ఒకవేళ నాకు కొన్ని సమస్యలు ఉంటే అందరం కూర్చుందాం. అన్న నాకు నిలబడాలని ఉంది, ఈయనకు నిలబడాలని ఉంది, ఆయనకు నిలబడాలి. ఈయన ఖర్చు పెట్టుకుంటా అంటుంది, మేము ఇద్దరం సపోర్ట్ చేస్తాం. మేము మాకు ఉప సర్పంచ్ చేయండి. ఆ విధంగా మనం కోఆర్డినేషన్ గా మనమే డిసైడ్ చేసుకొని మనం పైకి పోదాం. అప్పుడు సమస్య తగ్గుతుంది, పార్టీ బలపడుతుంది, మనందరం బలంగా ఉండగలుగుతాం. చిన్న సమస్యలు ఫోన్ ఎత్తకపోతే అలగడమే, నాకు డైరెక్ట్ ఫోన్ చేయలే అలగడమే. ఇప్పటి నుంచి డైరెక్ట్ ఫోన్ చేసే సిస్టమ్ లేదు. గ్రూప్ మెసేజ్లు పెడతాం. మండల నాయకులకు కానీ గ్రామ అధ్యక్షుల వరకు ఒక సిస్టమ్ ని తీసుకొని వస్తాము. మండల అధ్యక్షుల గ్రూప్ ఉంటుంది, గ్రామ అధ్యక్షుల గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో పెద్దలు వంశీచంద్ర రెడ్డి గారు వచ్చిన ఎమ్మెల్యే గారి పర్యటనలో ఉన్న ఆ గ్రూప్ లోకి వస్తారు. ఆ గ్రూప్ లో చూసుకొని రావాలి. ఇదే మీ ఇంట్లో పెళ్ళ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. ఈరోజు ఒకప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడు ఉండొచ్చు, ఈరోజు నాకు ఎటువంటి హోదా లేదు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నా. బట్ పార్టీలోకి వచ్చి అంటే ఒక గవర్నమెంట్ అధికారికంగా ఉన్నానే కానీ పార్టీలో ఈ రోజు నేను ఒక కార్యకర్తగానే ఉన్నది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు ఏదైనా పదవి ఇస్తే ఆ పదవిలో ఉంటానేమో కానీ అప్పటి వరకు ఈ రోజు నేను ఒక కార్యకర్తనే. దయచేసి నేను కూడా ఒకప్పుడు ఆ మూల నుంచి ఈడు వరకు వచ్చినవాడిని. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టం తెలిసినవనే
కాంగ్రెస్ కార్యకర్తలు ఈ 10 ఏళ్లలో లోపల బనియన్లకు ఎన్ని బొక్కలున్నా కద్దరు సొక్క వేసుకొని నవ్వుకుంటా మాట్లాడిన విషయాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు కూడా మీరు వాటికి ఏ విధంగా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. మనం అలిగి ఇబ్బంది పడి నేను ఆయన గెలిచినాక నా దానికి రావాలను, లేకపోతే వంశంగా ఢిల్లీలో ఉంటాడు నాకు ఫోన్ ఎత్తాడు, ఇటువంటి దాంట్లోకి ఎందుకంటే ఇది వంశంలో ఎమ్మెల్యే గురించి చెప్తలే, నేను చాలా నియోజకవర్గాల్లో వస్తున్న సమస్య గురించి చెప్తున్నా. మనం అందరం అన్నదం ఉన్నాం. రేపు నాడు నిజంగా నీకు కష్టం వస్తే వీళ్ళు ఊకుంటారు అనుకుంటున్నారా? మీరు ఊకుంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూల గురించి మాట్లాడకపోవచ్చు, పెద్ద సమస్య వస్తే ఎవరు ఊరుకోని స్టేజ్ మీద ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు కథలు జరుగుతారు. ఎందుకంటే ఇక్కడ అందరూ కింది నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటి గురించి మర్చిపోదాం. అపోజిషన్ పార్టీల గురించి కొట్లాడాలి. ఈరోజు మన అందరికీ తెలుసు, భారతదేశం మీద ఈరోజు పాకిస్తాన్ నుంచి కొట్లాడి పాకిస్తాన్ నుంచి 20 మందిని చంపితే ఈరోజు మన సింధూర్ అనే కార్యక్రమం, సింధూర్ అనే మిషన్ సింధూర్ ఏర్పాటు చేస్తే దానికోసం రాహుల్ గాంధీ ఏ రోజు కూడా పార్టీలు చూడలే. ఈరోజు అవును మేము పోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చూడలే. ఇది నా దేశం, నా దేశం కోసం మేమందరం ఏకం కావాలని అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏకమై పూర్తి సహాయ సహకారం అందించినాం. మన దాంట్లో భారతదేశం కోసం మనం ఏం చేయాలో చేసినాం. కానీ ఈరోజు మిషన్ సింధూర్ను మధ్యలో ఆపేసి ఈరోజు వాళ్ళు ఎందుకు ఆపిండ్రు అన్నది కూడా ఈరోజు కమిటీలో మాట్లాడకుండా ప్రతిపక్షాలతో నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఎవరు అమెరికా అధ్యక్షుడు చెప్పిండని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఈరోజు ఈ వారు ఆపినామని చెప్తే అది భారతదేశంలో ఉంటే చాలా మంది పౌరులకు అవమానమే. అది ఎందుకు మాట్లాడతలేము, దాని ఈరోజు రూపుమాపుతున్నారు. బరాబర్ ఈరోజు చాలా చోట్ల అంటే బీజేపీ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని ఏదో గొప్పగా చూపిస్తున్నారు. అది గొప్ప కాదు. భారతదేశం నిజంగా అనుకుంటే పాకిస్తాన్ తుడి ముట్టించేది అవకాశం ఉండే ఈ టైంలో. బరాబర్ ఈరోజు పాకిస్తాన్ మట్టి కొట్టే విధంగా ఈరోజు తుది ముట్టించే విధంగా ఈరోజు ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊరు నుంచి ఏకమైనరు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అది ఎంతమంది సోషల్ మీడియాలో అడిగింది. ఈరోజు అడగాల్సిన బాధ్యత మీ అందరినీ ఉంది. నువ్వు ఒక భారతదేశ పౌరుడివి. ఆ తర్వాతే కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి గుర్తు పెట్టుకుని మనందరం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎంతో ధైర్యం చేసిండు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనందరికీ తెలుసు అన్ని ఏకం చేసి ఏకంగా మనం అందరం చేస్తే ఈరోజు మిషన్ సింధూర్ గురించి ఈరోజు మాట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇందాక పెద్దలందరూ చెప్పింది. సన్నబియ్యం భారతదేశంలో ఎక్కడ ఇయ్యలే. మొట్టమొదటి సన్నబియ్యంలో మనం ఇస్తామని పథకాలలో ఇస్తామని చెప్పలే. మనం చెప్పిన పథకాలు కాకుండా సన్నబియ్యం ఇచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇచ్చినాం, స్కిల్ యూనివర్సిటీ ఇచ్చినాం. ఇవన్నీ మనం ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టలేదే. ఈరోజు మనం ఇచ్చినవే. పెట్టని ఎన్నో చేస్తున్నాం. పెట్టిన దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను లోపల కూర్చున్నాం, లోపల మాట్లాడుకుందాం. మీకు ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో రండి, మీ మండల అధ్యక్షుడు చెప్పండి. నూతన మండల అధ్యక్షుడు అయిన తర్వాత మీరెవరెవరైతే సమర్థవంతమైన మండలాన్ని నేను నడపగలుగుతా, నేను ఖర్చు పెట్టుకుంటా, వ్యవస్థ నడుపుతా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తా, సమస్యలు లేకుండా గ్రూపిజం లేకుండా నడుపుతా అనే వాళ్ళు ముందుకు రండి. అందరితో చర్చించి మండల అధ్యక్షుడు నియమనం చేసుకుందాం. అంతే తప్ప ఏ నిరంజనలాగా వచ్చిపోతా అంటే మాత్రం అవన్నీ రావు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎటువంటి గౌరవం ఇవ్వాలా గౌరవం మేము ఇచ్చే బాధ్యత మాది అని కూడా మీరు తెలియదు. సర్పంచ్గా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా ఇప్పుడు మీరుంది. మీ బాధ్యత కోసమే మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత ఈ నియోజకవర్గం అంటే స్థానిక సంస్థల గురించి కూడా ఎలక్షన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతాం. ఆ తర్వాత పెద్దలు వంశానికి కూడా చెప్తాం. అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు మనం జై బాబు, జై భీమ్, జై సంవిధానం ఒక కార్యక్రమం తీసుకుంటాం. మీరందరూ ఒక విషయం నాకు చెప్పండి. మీ ఊర్లో పెద్ద దిక్కుంటాడు, ఒకరే పెద్దలు ఉంటారు. ఆయన చెప్పిన మాటను వింటే నువ్వు ఆయన ఇంటికి పోతేనే ఏమైనా పని చేస్తావు. ఆయన ఒకటి చెప్పిండు అనుకోండి, మీరు ఆయన పాట ఏం లేకపోతే మీరు చేస్తారా పని? మీ మాట మీ కిందోడు ఎవరికో అరే ఈ పని చేసుకుంటారా వాడు చేయలే, నువ్వు అని మళ్ళీ పని చేస్తావా? చేస్తారా చేయరా? మీ కింద వాడికి ఎవరైనా మీరు ఒక మాట ఒక పని చెప్తారు, ఇంపార్టెంట్ పని, ఎలక్షన్ నడుస్తుంది, వాళ్ళ నా దగ్గర పైసలు పట్టుకురాకూడదు అని చెప్తుంది. వాడు పైసలు పట్టు రాకుండా యాభై కూర్చొని తాగుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు వాడిని ఏం చేస్తావు? ఒక ముఖ్యమైన పని ఒకటి అప్పచెప్పినప్పుడు ఆ మొత్తం 13 విలేజ్ గ్రామ పంచాయతీ 4 అయినాయి. కడతాలు 24 విలేజ్లలో 4 అయినాయి.
తలకొండపల్లి 32 విలేజ్లలో 5 అయినాయి. మాడుగుల 34 విలేజ్లలో 1 అయింది. ఒకసారి ఆలోచన చేయండి మీరే. ఎందుకు చేయాలో మీకు పడిందా? మీరే ఆలోచన. ఒక పనే కదా మనం చెప్పింది, మీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా ఇది. గ్రామాలలో అరే భయ్ కాంగ్రెస్ పార్టీ భారతదేశం జెండా పట్టుకోండి, జాతీయ జెండా పట్టుకోండి, ఇంటింటికి పోండి. ఒకప్పుడు బాబు ఏం చేసిండు, ఒకప్పుడు గాంధీ ఏ విధంగా వ్యవస్థను నడిపిండు. ఈరోజు జరుగుతున్నది పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానించిన వ్యవస్థ ఈరోజు జరుగుతుంది. దాని గురించి వివరించి లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలకు దగ్గరగమ్మని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం మనం. దానివల్ల ఎవరికో పెద్ద నాయకులకో ఎవరికో ఉపయోగం కాదు. గ్రామంలో నిలవడాలనుకున్న సర్పంచ్కో, ఎంపీటీసీకో, జెడ్పీటీసీగా మీరే ప్రజలకు దగ్గర అవడానికి ఒక అవకాశం అది. వారం రోజులలో అన్ని అయిపోగొడతాం. అన్ని మండలాల్లో అయిపోగొడతామని చేతులు ఎత్తండి, అయిపోగొట్టమంటే వదిలేదు. అయిపోగొడతామా? సగం మంది ఎత్తలేదు, సగం మంది ఎత్తున్నారు. అయిపోగొడతామా? వారం రోజుల్లో అయిపోగొట్టిన తర్వాత మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆ చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాల కంటే ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు చాలా మంది. ఫస్ట్ ఆ నెగిటివ్ బ్యాక్ పక్కన పడేసి సంక్షేమ పథకాలు ఎన్నైతే తీసుకుపోయినామో వాటిని ముందు పెట్టండి, మీరు తిరగడం మొదలు పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ వారం రోజుల తర్వాత మీకు కావాల్సినటువంటి అన్ని మీ దగ్గరకు వచ్చే కార్యక్రమం తీసుకునే బాధ్యత ఈ వేదిక మీద ఉండే నాయకులందరం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మిగిలిన సమస్యలు మండలాల్లో కూర్చున్నప్పుడు గ్రూపులలో మాట్లాడతామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. జిల్లా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, జిల్లా మీటింగ్ లో ఏ మండలం అయితే అధ్యక్షుడు కావాలనుకుంటున్నారో ఒకరన్నా రండి, 2 అధ్యక్షులు ఉంటే 2 అధ్యక్షులు రండి. వాళ్ళ బలం ఎంతో చూపించుకునే కార్యక్రమం ఆ రోజు పెడతాం. బరాబర్ ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఎంతమంది వచ్చిందో చేతులు లేపని చూపిస్తాను. నేనైతే మీకు కూడా చెప్తున్నాను, ఆ ప్రక్షాళన మీదనే ఈరోజు మండల అధ్యక్షులను తీసుకుంటున్నాం. ప్రతి మండలం నుంచి 1000 మందికి తగ్గకుండా ఈరోజు ఇంకా మా అధ్యక్షుడు 5000 మంది అని రాసింది. కానీ మండలానికి 1000 మంది చొప్పున మనం జిల్లాలో ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా అక్కడికి కదలాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని తీసుకురావాల్సిన బాధ్యత శాసనసభ్యుల గారి మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. నేను నాకు ఆలోచన చేయలేదు. నిజంగా నాకు కూడా కనువింపు జరుగుతోంది. మీరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ మీ దగ్గర కూర్చున్నారు, 5 రోజులది అవతల కూడా ఉండి ఉంటారు. నాకు తెలియదు ఎవరెవరు వస్తారో. మీ ఏదైనా కూడా ఏ మీటింగ్ అయినా ఒకసారి వాట్సాప్లో కానీ, ఒకసారి మా పిఏలు కానీ, ప్రెసిడెంట్ కానీ, లేదు నేను చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు శివసేనారెడ్డి గారికి, వారితో పాటు మరొక అబ్జర్వర్గా ఉన్నటువంటి మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ఎక్కువగా మాట్లాడకుండా ఇవాళ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, పార్టీ వాళ్ళని ఎందుకు పంపించింది అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో, అహ్మదాబాద్లో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి నియామకాలు ఏవైనా సరే, మండలాధ్యక్షుడు కానీ, బ్లాక్ అధ్యక్షుడు కానీ, డిసిసి అధ్యక్షుడు కానీ, రేపు పిసిసి అధ్యక్షుడు కానీ, ఏ నియామకం జరిగినా కానీ రూమ్లలో కూర్చొని పెద్ద నాయకులతో మాట్లాడి నిర్ణయాలు జరగకూడదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు జరగాలి. ఈ విషయం సందర్భంగా ఇదంతా కథంతా దాని బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో ఏ నియామకం జరిగినా, పార్టీల పదవులు ఎవరికి వచ్చినా ఏకపక్షంగా రాకూడదు, కార్యకర్తలందరి అభిప్రాయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు జరగాలి. అంటే ఉదాహరణకు ఇవాళ కడతాల మండలాధ్యక్షుడు నియామకం జరగాలన్నా వెల్లండ మండలం కానీ, కల్వకుర్తి మండలము, కల్వకుర్తి పట్టణము, తలకొండపల్లి, మాడుగుల, ఆమన్గల్ మండలాధ్యక్షుడు కానీ, టౌన్ అధ్యక్షుడు నిర్ణయం జరగాలంటే
కేవలం చల్లా వంశీచంద్రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మల్లు రవి గారు ముగ్గురు కూర్చొని వాళ్ళ ముగ్గురికి ఎవరు ఇష్టం ఉంటే పొద్దుగాల వాళ్ళ ఇంటికి ఎవరు పోతే వాళ్ళ చుట్టూ ఎవరు తిరిగితే వాళ్ళకు పదవులు ఇవ్వద్దు. నిజంగా కడతాళ్ళ ప్రతి గ్రామంలో పనిచేసే కార్యకర్తలు ఎవరిని కావాలనుకుంటున్నారో వాళ్ళని మండలాధ్యక్షులు చేయాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగా గుజరాత్ లో నన్ను కూడా ఇవాళ ఎట్లయితే శివసేనారెడ్డి గారు, దారా సింగ్ గారు రంగారెడ్డి జిల్లాకు అబ్జర్వర్ గా ఉన్నారో, మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయనికే అట్లా గుజరాత్ ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని గుజరాత్ లో ఎవరిని నియమించాలనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నన్ను కూడా ఒక జిల్లాకి అబ్జర్వర్ గా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. నేను ఒక జిల్లాకు పోయినా, మొత్తం రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఒక జిల్లాకు పోయింది గుజరాత్ లో. నేను అమిత్ షా అమిత్ షా ఎంపీగా గెలిచినటువంటి జిల్లాకి నన్ను పంపించారు. గాంధీనగర్ పట్టణానికి నేను అబ్జర్వర్ గా పోయినా. భారతీయ జనతా పార్టీ బాగా అగ్రగణంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి సూరత్ జిల్లాకు మీనాక్షి నటరాజన్ గారిని పంపించి మాకేం చెప్పిండ్రు, కార్యకర్తలు అందరితో మాట్లాడాలి, అక్కడ ఉన్న నాయకులు అందరితో మాట్లాడిన తర్వాతనే అక్కడ జిల్లా అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో చెప్పాలని రాహుల్ గాంధీ గారు చెప్తే మేమందరం గుజరాత్ పోయినాం. గుజరాత్ లో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు హర్యానా, మధ్యప్రదేశ్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని నియమించడానికి మళ్ళా ఆ రెండు రాష్ట్రాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. హర్యానా రాష్ట్రానికి మళ్ళీ నన్ను అబ్జర్వర్ గా నియమించడం జరిగింది. 4వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మా అందరితో ఎవరెవరైతే హర్యానా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఏఐసిసి అబ్జర్వర్ గా పోతున్నారో మాకు రాహుల్ గాంధీ గారు దిశానిర్దేశం చేస్తారు. చండీగఢ్ లో హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ లో 4వ తారీఖు నాడు 11 గంటలకు రాహుల్ గాంధీ గారు అక్కడ పిసిసి ఆఫీస్ కు వస్తారు. ఎవరైతే అబ్జర్వర్ గా మేమందరం మీ స్థాయిలో మేము ఎట్లా పనిచేయాలి, ఏం చేయాలి హర్యానాలో అని రాహుల్ గాంధీ గారు చెప్తారు. అంటే ఈ ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారి లాగా ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంలో స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి వారే దగ్గరుండి వారే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భాన్ని మనందరం గమనించాలి. ఎందుకట్లా రాహుల్ గాంధీ గారు చేస్తుంటారు? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరికో చెప్తే చేసేస్తారు కదా. రాహుల్ గాంధీ ఎందుకు చేయాలి? ఇప్పుడు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ నారాయణ రెడ్డి గారిని పిలిచి, నారాయణ రెడ్డి అన్న మీ దగ్గర 6 మండలాలు ఉన్నాయి కదా, చారవండ కూడా సగం వస్తుంది కదా, మీరు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడి మీరు పేర్లు ఇవ్వండి అని చెప్తే అయిపోతుంది కదా. ఎందుకు రాహుల్ గాంధీ గారు శ్రద్ధ తీసుకుంటున్నారంటే కేవలం నియమించడంలో ఈ శ్రద్ధ కాదు. వాస్తవం ఏంటంటే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి పూర్తి పవర్ ఇవ్వాలని, పూర్తి బాధ్యతలు, పూర్తి శక్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఇవ్వాలని. రేపు ఏ నియోజకవర్గంలో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనేది రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద నాయకులు కాదు, ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలనో డిసైడ్ చేయాలని ఈ ఉద్దేశంలో భాగంగా రాహుల్ గాంధీ చేస్తుంది. ఇప్పుడు గుజరాత్ లో మేము పోయి డిసిసి ప్రెసిడెంట్ ని నియమిస్తాం కదా. నియమించినాక గాంధీనగర్ లా ఉన్నటువంటి 2 అసెంబ్లీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది మేము నియమించినటువంటి, అంటే అందరితో మాట్లాడి చర్చించి సిఫారసు చేస్తే నియమించబడ్డటువంటి డిసిసి అధ్యక్షుడు పోయి అసెంబ్లీ టికెట్లు ఎవరు ఇవ్వాలనో డిసిసి అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రక్రియలో శివసేనారెడ్డి గారు కానీ, దారా సింగ్ గారు కానీ ఇక్కడికి వచ్చి మండలాధ్యక్షులను ఇంత క్షుణ్ణంగా ఇక్కడ ఇంత పకడ్బందీగా ఈ ఎక్సైజ్ చేసేది ఎందుకంటే రేపు ఎంపీటీసీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, రేపు ఎంపీపీలను ఎవరికి ఇవ్వాలి, ఆ మండలంలో ఉండేటువంటి జెడ్పీటీసీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో నారాయణ రెడ్డి గారి పాత్ర, వంశీచంద్ర రెడ్డి గారి పాత్ర ఎంతుంటదో దానికన్నా ఎక్కువ పాత్ర అక్కడ నియమించబడ్డటువంటి మండలాధ్యక్షులకి రాహుల్ గాంధీ గారు ఇవ్వబోతున్నారు. అందుకు ఒకరికి పవర్ ఇవ్వాలంటే ఆ ఎవరికైతే పవర్ ఇస్తున్నామో వాళ్ళు తక్కువ ఉండేటట్టు కూడా చూసుకోవాలి కదా. అధికారమే ఇచ్చి ఉత్తుతోలని చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. మీకు పూర్తి బాధ్యత, పూర్తి అధికారము పార్టీ పదవులలో ఉండేటువంటి వాళ్లకు, పార్టీ క్రమశిక్షణతో పనిచేసేటువంటి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో
కేవలం మన నియోజకవర్గం కాదు, మన జిల్లా, మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మక నిర్ణయంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ. అయితే అన్ని రాష్ట్రాలలో కేవలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. గుజరాత్ లో పూర్తయింది, ఇప్పుడు హర్యానా, తర్వాత మధ్యప్రదేశ్ లో డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కానీ నేను ఎప్పుడు కూడా చెప్తుంటా, పార్టీ ఏ పని చేసినా దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం ఉంటది. ప్రభుత్వంలో కూడా ఏం జరగాలన్నా దేశంలో నెంబర్ 1 ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. మనం మెంబర్షిప్ చేసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నెంబర్ 1 ఉండే. రైతుల సంతకాలు సేకరణ చేసి నరేంద్ర మోడీ ఏదైతే దొంగ చట్టాలు తీసుకొచ్చిండ్రో రైతులకు వ్యతిరేకంగా, ఆ చట్టాలని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకునేటట్టుగా నరేంద్ర మోడీ పైన ప్రెజర్ పెట్టినటువంటి ఏదైతే సంతకాల సేకరణ చేసినామో ఆ కార్యక్రమంలో తెలంగాణ నెంబర్ 1. ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ నెంబర్ 1 ఉన్నట్టుగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వేరే ఏ రాష్ట్రంలో కూడా నూతన మండల బ్లాక్ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏ రాష్ట్రంలో కూడా ప్రారంభం కాలేదు. మొదటగా మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులకు సంబంధించి నాకు తెలిసి అప్లికేషన్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఎవరెవరైతే మండలాధ్యక్షులుగా పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నారో, పార్టీ కోసం సేవ చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా ఇద్దరు అబ్జర్వర్స్ ఎవరైతే శివసేన రెడ్డి గారు, దారా సింగ్ నాయక్ గారు వచ్చినారో వారు క్షుణ్ణంగా వాటిని పరిశీలిస్తారు. వారు పరిశీలించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి అభిప్రాయాలు తీసుకుంటారు. నారాయణ రెడ్డి గారితో పాటు ఇతర ఆ మండలానికి చెందినటువంటి నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా శివసేన రెడ్డి గారు, దారా సింగ్ నాయక్ గారు భోజనం అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, మీ అందరూ కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 4 మండలాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడే ఉండండి. మీ అందరితో మండలాల వారిగా శివసేన రెడ్డి గారు మీతో కూర్చొని మీతో మాట్లాడడం జరుగుతుంది. సో మీ ఇద్దరు కలిసి అందరితో మాట్లాడతారా, మీరు ఇద్దరు డివైడ్ చేసుకుంటారా? రండి, కలిసి మాట్లాడతారు కదా. భోజనానికన్నా ముందా? సో భోజనానికన్నా ముందు అయితే ఒక పని నేనేం సూచిస్తా అంటే, మీరు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి డిసైడ్ చేయండి. దూరంగా ఉండే వాళ్ళది మొదలు పెట్టండి, దగ్గర ఉండే వాళ్ళది లాస్ట్ అంటే అది పెట్టారు కదా. మాడుగులు, ఆమన్గల్, తలకొండపల్లి, కర్తాలు కదా. మాడుగులు ఫస్ట్ పెట్టుకోండి, తలకొండపల్లి సెకండ్, తర్వాత ఆమన్గల్, తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే మాడుగుల నుంచి రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా వెనకాల ఒక రౌండ్ గా ఒక దగ్గర కూర్చోండి. మాడుగులది పూర్తయ్యే లోపు మిగతా వాళ్ళందరూ భోజనం చేసి వచ్చేస్తారు. తలకొండపల్లి వాళ్ళు తొందరగా భోజనం చేసి మాడుగులది పూర్తయ్యేసరికి తలకొండపల్లి వాళ్ళు వచ్చి ఉండండి. దాని తర్వాత ఆనంద్, దాని తర్వాత కర్తాల మండలాలకు నేను నారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడుకున్నాం. మేమిద్దరము నారాయణ రెడ్డి అని అర్థం ఈ ప్రక్రియ చేస్తుంది కదా, మరి ఏం చేద్దాం మనమని నారాయణ రెడ్డి అన్న చెప్తుండే. సో మేమిద్దరం అనుకున్నాము, మనం ఏం చేయకూడదు నారాయణ రెడ్డి అన్న, శివసేన రెడ్డి గారు, దారా సింగ్ గారు ఇద్దరు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి నాయకులు, కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి నాయకులు. వాళ్ళిద్దరు కూడా దాదాపు శివసేన రెడ్డి గారు అయితే దాదాపు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, కాలేజ్లో NSUI పనిచేసిన నాటి నుంచి నేటి వరకు చూస్తున్నా. దారా సింగ్ నాయక్ గారిని కూడా నేను ఒకసారి ఏదో కార్యక్రమంలో NSUI ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లా పోయినప్పటి నుంచి దారా సింగ్ నాయక్ గారిని నేను అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళిద్దరు కూడా కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు, కార్యకర్తల కష్టాలు తెచ్చినటువంటి వాళ్ళు. ఎవరన్నా వచ్చి డ్రామాలు చేస్తే ఇమీడియట్ గా ఒక్క నిమిషంలో వీడు డ్రామాల నాయకుడు, వీడు పనిచేసే నాయకుడు అని గుర్తుపట్టేటువంటి నాయకులు ఇద్దరు కూడా. మనం అస్సలే ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిద్దాము. వాళ్లకు పార్టీ తరఫున కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటారు, కొన్ని సూచనలు ఏ విధంగా
నియామకం చేయాలనేది వారికి పార్టీ తరఫున వారికి గైడ్ లైన్స్ వచ్చి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునే ముందు ఒకసారి మన అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్టుగా అందరి కార్యకర్తల అభిప్రాయాలు ఎట్లయితే తీసుకుంటారో మనం కూడా కార్యకర్తలాగా మన అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. కానీ పూర్తిగా వాళ్ళని నమ్మొచ్చు. వాళ్ళు పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి లాభం జరుగుతుంది అనే విధంగా వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ప్రక్రియ ద్వారా జరగాలి అనే మాట నేను నారాయణ రెడ్డి అని అనుకోవడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, నేను మీరు ఎవరెవరైతే మండలాధ్యక్షులుగా పని చేయాలని అనుకుంటున్నారో అదొక పదవి, నాకు ఆ పది కావాలని అనుకునే వాళ్ళకైతే చూడు, అదొక బాధ్యత. నేను ఆ బాధ్యత తీసుకొని నేను బాధ్యతగా పని చేస్తాను అని అనుకునే వాళ్ళని వాళ్ళు నియమిస్తారు. నేనైతే ఎవరి పేరు సిఫారసు చేయను. ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం మీకు ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళ పేర్లు మీరు పిసిసికి ప్రతిపాదించండి అని నేను వారికి సూచించడం జరుగుతుంది. మీరందరూ కూడా కార్యకర్తలు కూడా మీ అభిప్రాయాలు వారికి తెలియజేసినప్పుడు నిర్మోహమాటంగా మీరు వారికి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఒకవేళ సరే మాడుగుల మండలంలో అందరినీ కలిసి కూర్చోమంటున్నారు కదా, అందరి ముందర నేనెట్లా చెప్తా, నేను అందరి ముందర చెప్తే మళ్ళీ మా నాయకులు ఊరికిపోయిన తర్వాత నా పని పడతారు అని మీకు ఎవరికైనా అనిపిస్తే శివసేన రెడ్డి గారు, దారా సింగ్ గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తారు. వాళ్ళ నెంబర్ మీరు తీసుకోండి. ఫోన్ చేసినప్పుడు మీరు పరిచయం చేసుకొని మీకు నా అభిప్రాయం వాళ్ళకి చెప్పొచ్చు. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తలేదు కాదు, మీటింగ్ ఉంటే ఫోన్ మాట్లాడలేదు కదా, ఒక మెసేజ్ పెట్టండి. నేను ఫలానా శేఖర్ని, నాది ఫలానా పోలేపల్లి గ్రామం, నేను ఈ ఆమన్గల్ నుంచి ఉన్నా, నేను మండలాధ్యక్షుడి విషయంలో మాట్లాడాలనుకుంటున్నాను. శేఖర్ కనుక శివసేన రెడ్డి గారికి మెసేజ్ చేసి శివసేన రెడ్డి గారే మళ్ళా శేఖర్ కి ఫోన్ చేసి మాట్లాడతారు. మీరు ఎవరికన్నా మీరు వ్యక్తిగతంగా ఏదైనా అభిప్రాయాన్ని తెలియజేయాలంటే కూడా వారు మీకు అవకాశము ఇస్తారు అనే మాట తెలియజేస్తూ ఈ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది కేవలం మండలాధ్యక్షుల వరకే పరిమితం కాదు. అయిన తర్వాత మండలాధ్యక్షుల నియామకం అయిన తర్వాత నియమితులైనటువంటి మండలాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కూర్చొని నెక్స్ట్ ప్రక్రియ మండల కమిటీల ఏర్పాటు, బ్లాక్ కమిటీల ఏర్పాటు, గ్రామ స్థాయి కమిటీలు, తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు కూడా నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ కమిటీలన్నీ కూడా రానున్న రోజులలో ఏర్పాటు చేసుకోవాలి. కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగం లేదు కదా. ఇందాక వక్తలు చాలా మంది మాట్లాడడం జరిగింది. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ కమిటీల ద్వారా, మన నాయకుల ద్వారా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నూతన మండలాధ్యక్షులను నియమించుకొని, బ్లాక్ అధ్యక్షులను నియమించుకొని, తర్వాత గ్రామ శాఖలు, బూత్ కమిటీలని నియమించుకున్న తర్వాత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి పనులన్నీ కూడా, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి, ప్రతి పౌరునికి తెలిసే విధంగా మనం పనిచేయాలని, మరీ ముఖ్యంగా అతి తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరెవరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చురుకుగా గ్రామాలలో పనిచేయాలి. కార్యకర్తలందరూ కూడా ఎంత ఉత్సాహంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కష్టపడి సాధించుకున్నామో, ఎంత పట్టుదలతో మీరందరూ కూడా కష్టపడి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని శాసనసభ ఎన్నికల్లో శాసనసభ్యునిగా గెలిపించుకున్నారో అదే పట్టుదలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, వార్డు మెంబర్లకు కానీ, జెడ్పీటీసీకి కానీ మనం పెద్ద ఎత్తున
మనము స్థానిక సంస్థలలో గెలుచుకునే విధంగా అన్ని మండలాలు కూడా 6కి 6 మండలాలు అలానే 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటట్టుగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని, మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ స్థానాలు సాధిస్తే ప్రభుత్వం నుంచి కూడా నారాయణ రెడ్డి గారు పోయి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సంబంధించినటువంటి శాఖ మంత్రుల దగ్గర కానీ వెళ్ళి ఇగో వీళ్ళు నన్ను ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ మా కల్వకుర్తి నుంచి మేము గెలుచుకున్నాము, మాకు ఈ నిధులు కావాలని వారు కూడా పోయి ధైర్యంగా గట్టిగా అడిగేటట్టుగా ఉంటది. మన రిజల్ట్ మనం చూపిస్తే ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ అరే అంత కష్టపడుతుండ్రు పార్టీ కోసం అంత పనిచేస్తున్నారు కాబట్టి నిధులు ఇవ్వాలని వాళ్ళకు కూడా ఉంటది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఎన్ని నిధులు రాబట్టుకోవాలి, మనకి ఎన్ని నిధులు వస్తాయి అనేది ఎవరి మీదనే ఉండదు, మన మీదనే ఉంటుందని చెప్తున్నా. మనం కష్టపడి పనిచేసి ఎక్కువ గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మనం చూపించగలిగితే మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంటది అనే మాట తెలియజేస్తూ ముగించే ముందు ఇంకొక విషయం, నేనేదో ఏదో టీవీలో ఇంకెక్కడో పేపర్లో ఏదో చూసిన కల్వకుర్తి నియోజకవర్గంలో ఏవో గ్రూపులు ఉన్నాయని, నారాయణ రెడ్డి గారితో గ్రూప్ అని, వంశీ చంద్రెడ్డితో గ్రూప్ అని గ్రూప్ తగాదాలు అవుతున్నాయని మళ్ళీ కూడా అంటే నేను ఎవరైతే ఆ వార్తలు రాస్తున్నారో, ఎవరైతే ఆ టీవీలలో రాస్తున్నారో మొదట నేను చెప్పేది ఏంటంటే ఆ రాసే వాళ్ళకి జర్నలిజంలో ఉండేటువంటి అర్హత లేదు. ముందు వారికి జర్నలిజం చేసే అర్హత లేనే లేదని చెప్తా ఫస్ట్. రెండవది కల్వకుర్తిల గ్రూపులు లేవు, తెలంగాణలో గ్రూపులు లేవు, అసలు కాంగ్రెస్ పార్టీలనే గ్రూపులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, అబ్దుల్ కలాం గారు చూపించినటువంటి దారిలో పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా గ్రూపులు లేవు, గ్రూపులకు ఎక్కడ కూడా తావు లేదు. దాన్ని ఎవ్వరు కూడా నేను ప్రోత్సహించను, నారాయణ రెడ్డి గారు కూడా ఆ గ్రూపులను ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా ప్రోత్సహించరు. ఒకవేళ ఎవరైనా గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు మీ లాభం దగ్గరకు వచ్చి నారాయణ రెడ్డి గారి మీద ఏదో చెప్తే నేను దగ్గర తీస్తాను, లేదంటే నారాయణ రెడ్డి గారి దగ్గర పోయి నా గురించి ఏదైనా చెప్తే వాళ్ళ దగ్గర తీస్తారని కనుక అట్లాంటి చిల్లర ఆలోచనలు ఎవరన్నా చేస్తే అవి మానుకోవాలని కూడా నేను చాలా చాలా గౌరవంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సూచిస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి. నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఏ ఉన్నా కానీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయాలు జరుగుతాయి. వారు ఎల్లవేళలా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. వారి నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరము, పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనే మాట ఈ సందర్భంగా చాలా నిర్మోహమాటంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అలానే మళ్ళీ అట్లాంటి ప్రస్తావన ఎక్కడ కూడా రాకూడదు, రాదని కూడా నేను ఆశిస్తూ మనందరం కలిసి చాలా కష్టపడి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకున్నాము. మన ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని ప్రజలకు వివరించాలి. ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉన్నా, ఏమన్నా సూచనలు చేయాలన్నా గానీ వచ్చి వ్యక్తిగతంగా సూచనలు చేయొచ్చు. కార్యకర్తల సమావేశం అంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా చిన్న తప్పుగానే ఏదైనా పొరపాటు అయితే అది వచ్చి మైక్లో చెప్పనికే కాదు కార్యకర్తల సమావేశం ఉండేది. కార్యకర్తల సమావేశం పెట్టుకునేది కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచనీకే, మంచి జరిగితే 10 మందికి చెప్పుకోనీకే, ఏ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పుకోనీకే కార్యకర్తల సమావేశాలు ఉంటాయి. ఏమన్నా నిజంగా సమస్యలు ఉండొచ్చు, నాకు కూడా సమస్య ఉంటుంది,
చల్ల నరసింహారెడ్డి అన్న సమస్య ఉంటుంది, శివసేన రెడ్డి గారికి కూడా సమస్య ఉంటుంది. సమస్య మైక్లలో కాదు చెప్పుకునేది, సమస్య వ్యక్తిగతంగా నాకో చెప్పుకోవాలి, లేదంటే ఎమ్మెల్యే గారికో, లేదంటే మంత్రి గారికో, డిసిసి అధ్యక్షులకో, లేదంటే మండల స్థాయిలో ఉన్నటువంటి మండలాధ్యక్షులకో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరుస్తారు. మనకు అదేదో కొంతమందికి అదొక ఏదైనా సమస్య ఉంటే వచ్చి వేదిక మీదకి వచ్చి మైక్ తీసుకొని ఆ సమస్య చెప్పుకుంటే అదేదో గొప్పతనం అని అనుకుంటే అది అవివేకమైతుంది. అది సరైన పద్ధతి కాదు. మంచి మైక్ లో చెప్పాలి. ఏదైనా సూచనలు కానీ ఏదైనా సరి చేసుకునేది ఉంటే లోపల వచ్చి మన నాయకులతో, ఎందుకంటే మన అందరిది కూడా ఒక కుటుంబం. కొట్లాడేది ఎవరి మీద కొట్లాడాలి, గట్టిగా మాట్లాడేది ఎవరి మీద మాట్లాడాలి, టీఆర్ఎస్ మీద పోయి గట్టిగా మాట్లాడాలి, బీజేపీ వాళ్ళ మీద పోయి గట్టిగా మాట్లాడాలి. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, బీజేపీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి. మన ప్రతాపం ఏందో అవతల వాళ్ళ మీద, మన అపోనెంట్ల మీద, మన శత్రువుల మీద చూపించాలి అనే మాట తెలియజేస్తూ అందరం కూడా కష్టపడి పనిచేద్దాము. అధికారంలోకి వచ్చినాము, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప విజయం వచ్చేటట్టుగా మనందరం కష్టపడి పనిచేద్దాము. అలానే మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మనం కల్లకుర్తిలో పెద్ద మెజారిటీతో గెలిచేటట్టుగా, నారాయణ రెడ్డి గారు మళ్ళీ శాసనసభ్యులు అయ్యేటట్టుగా, అలానే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అంతేకాకుండా ఈసారి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక అయినటువంటి రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధాని కావాలి. అంతవరకు మనందరం కూడా కష్టపడి పనిచేద్దామనే మాట తెలియజేస్తూ మీరందరూ కూడా ఇవాళ ఎన్నో పెళ్లిళ్ళు, ఎన్నో శుభకార్యాలు ఉంటే కూడా అక్కడికి వెళ్లకుండా మీరందరూ కూడా చనికొండకు సంబంధించిన వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. చాలా పత్రికలు కూడా రావడం జరిగింది. అక్కడికి వెళ్లకుండా మీరు అందరు పార్టీ మీద ఉన్నటువంటి శ్రద్ధతోటి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా కానీ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా 100% చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతూ, అలానే ముగించే ముందు జై బాపు, జై భీమ్, జై సంవిధాన అభియాన్ అనే ఒక కార్యక్రమం చాలా దూరదృష్టితోటి, చాలా ఆలోచనతో పార్టీ చేసినటువంటి కార్యక్రమం. ప్రజల వద్దకు మనం వెళ్ళడానికి ఒక అవకాశం పార్టీ మనకి ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఆ ఎన్నికల లోపు కనుక మీరు గ్రామాలకు పోకపోతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మనం తిడతారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన మీరు మళ్ళీ ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల కోసమే వస్తున్నారు, మీరు ఇన్ని రోజులు ఏడిపోయిందని అంటారు. ఆ లోపు ఒకసారి మనం పార్టీ తరఫున ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి గ్రామానికి తిరగాలనే ఉద్దేశంతో చాలా ఆలోచనతోటి పెట్టినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం. నేను మండలాధ్యక్షులకి, మిగతా నాయకులకు అందరు కూడా సూచించేది, ఆ కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయమాకండి. ఆ కార్యక్రమాన్ని కనుక అశ్రద్ధ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో మనకే ఇబ్బంది అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని శ్రద్ధతోటి చేయాలి అనేది విషయం తెలియజేస్తూ, శివసేన రెడ్డి గారికి, దారా సింగ్ నాయక్ గారికి ఇదొక సూచన కూడా, ఏ మండలాధ్యక్షులైతే ఈ కార్యక్రమాన్ని జై బాపు, జై భీమ్, జై సంవిధాన పట్ల అశ్రద్ధతో ఉన్నారో వాళ్ళని తక్షణమే మార్చి కొత్త వాళ్ళని నియమించేటట్టుగా మీరు సిఫార్సు చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకొని పార్టీ ఆదేశం ఇస్తే ఎవరైనా సరే పార్టీ ఆదేశాన్ని కూజా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ఉంటది అనే మాట తెలియజేస్తూ, మీ అందరూ కూడా, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, అందరం సమానమే. అందరం కలిసి మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో, ప్రతి పల్లె వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరము కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. అలానే ముఖ్యంగా వచ్చి వంశన్న గారికి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతాం. ఎమ్మెల్యే గారు చేస్తే మనం అందరం కూడా చేసినట్టే. నా కొద్దిగా వెనక్కి రండి అన్న, మొబైల్ అట్లా ముందలు పెట్టకు సార్. సార్ ప్రెసిడెంట్ సార్, సీనా ఒక్కసారి సార్, సార్ ఒక
అన్న ఇటు ప్రెసిడెంట్ సాబ్ అన్న ఒక్క నిమిషం. ఓకే సార్. ప్రతి గ్రామాల నుంచి వచ్చి దిగ్విజయం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరూ కూడా భోజనాలు చేయాలి. మామూలు వాళ్ళు బాధ్యతమైన విషయము రేపు జరగబోయే ఎలక్షన్లో అన్ని కూడా మన పెద్దలు శివసేన చెప్పినట్టు మీ ఫోన్ నంబర్లతో వారు 3 పేర్లు డిసైడ్ చేస్తారు. 3 పేర్లు పిసిసి ప్రెసిడెంట్ దగ్గర పోతే వారు ఆదివారం సాయంత్రం వరకు ఇట్లా మనం సాయంత్రం అయితే ఎవరు మీకు సంబంధించిన డిసిసి రెండో తారీఖు మంగళవారంగా వాళ్ళు ఏ మండలం నుంచి ఎన్ని ఎవరో వాళ్ళు ఇప్పటివరకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే పదవి మరొకసారి ఒకటి ఓపిక ఉండాలి, నేర్పు కూడా అవతల అటాక్ చేస్తున్నాను నేనేదో